ఈ వీడియోలో సిఎస్సి సైట్ నుంచి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఆన్లైన్లో నుంచి ఆల్రెడీ డేటా నింపిన ప్రోగ్రెస్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనం ఈ డేటా సహాయంతో మన వద్ద ఉన్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉంది కదా, దానిని ఈజీగా మనం ఈ ఆన్లైన్లో ఈ డేటాను చూసి మనం ఈజీగా ఈ డేటాను మనం నింపవచ్చు. అది ఎలాగనే చూద్దాం. ఈ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసిన ఈ ప్రోగ్రెస్ కార్డులో మనకి బిఎంఐ మాస్ ఇండెక్స్ ఇది కూడా మనకి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క హాజరు కూడా ఇక్కడ నవంబర్ వరకు ఆన్లైన్లో మనం అటెండెన్స్ యాప్లో నమోదు చేస్తూ ఉంటాం కదా, దాని ప్రకారం ఆటోమేటిక్గా హాజరు కూడా ఇక్కడ మనకి ఆన్లైన్లో నుంచి ఇక్కడ ఈ డేటా అనేది ఈ ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఆటోమేటిక్గా వచ్చేసింది. అదేవిధంగా మనం FA1 మార్క్స్ FA2 మార్క్స్ ఇవి కూడా మనం ఆన్లైన్లో ఇచ్చేసాం. ఇక్కడ మనకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఇక్కడ కన్వర్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ రెస్పాన్సెస్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇవి వచ్చేసరికి మనం 10 మార్క్స్కి పెట్టాం. కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిఎస్సి వారే మనం ఆన్లైన్లో FA1 FA2 ఇచ్చాం కదా, వాటి ప్రకారం ఆటోమేటిక్గా వారే కన్వర్ట్ చేసేసారు. అంటే 10 మార్క్స్ని 5 మార్క్స్కి కన్వర్ట్ చేసేసి ఎన్ని మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా మనం స్లిప్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసాము FA1, దీనికి మనం 20 మార్క్స్ వేసాము. ఈ 20 మార్క్స్కి 35 మార్క్స్ ఏ విధంగా మార్చుకోవాలి అది కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చేసారు. ఈ విధంగా FA1 FA2 ఈ మార్క్స్ అన్నిటిని కూడా మనం ఈ ఆన్లైన్లో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు చూసి మనం ఈజీగా డేటా నింపవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది ఆ సిఎస్సి సైట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ మీకు లింక్ అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఆ లింక్ను ఓపెన్ చేయగానే మీకు సిఎస్సి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ అనేది మనం అటెండెన్స్ యాప్లో అంటే ఫేషియల్ అటెండెన్స్ యాప్లో మన పాఠశాల యొక్క డైస్ కోడ్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ స్కూల్ యొక్క పాస్వర్డ్ అటెండెన్స్ యాప్లో ఏదైతే ఉందో అది ఇవ్వాలి. యూజర్ నేమ్ వద్ద డైస్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ సిఎస్సి సైట్ ఆన్లైన్లో ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. దాని ప్రకారం మీరు మొబైల్లో కూడా ఈజీగా ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లో మరలా సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లో మీరు క్రిందకి వస్తే ఇక్కడ R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు చూసుకోవడానికి ఇక్కడ చివరిలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు వ్యూ రిపోర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అంటే ఏ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అయితే చూడాలనుకుంటున్నామో ఆ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీంట్లో విద్యార్థికి సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫస్ట్ పేజీలో. సేమ్ ఇదే ప్రోగ్రెస్ కార్డ్ని మనకి ఫిజికల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటుంది. ఈ స్టూడెంట్ ప్రొఫైల్లో అడ్మిషన్ నెంబరు ఇది కూడా ప్రొఫైల్ అనమాట, విద్యార్థికి సంబంధించింది. దీంట్లో స్టూడెంట్ హైట్, వెయిట్ అనేది మనం యూడైజ్లో ఏ డేటా అయితే ఇచ్చామో సేమ్ అదే డేటా ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బిఎంఐ ఆ మాస్ ఇండెక్స్ కూడా ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ కూడా చేయడం జరిగింది. దీనినే మనం ఇవి కరెక్ట్గా ఇచ్చామనుకోండి హైట్, వెయిట్లు యూడైజ్లో ఈ బిఎంఐ కూడా ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అటెండెన్స్ కూడా ఆన్లైన్లో మనం ప్రతిరోజు మనం అటెండెన్స్ యాప్లో నమోదు చేస్తాం కదా, ఆ అటెండెన్స్ అనేది కూడా ఆటోమేటిక్గా పర్సంటేజ్ వారీగా ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. దీని నుంచి చూసి కూడా మనం ఈ అటెండెన్స్ని మనం నింపవచ్చు. అదేవిధంగా ఇక్కడ FA1 FA2 మార్క్స్ కూడా మనం ఆన్లైన్లో ఇచ్చేసాం. మనం ఆన్లైన్లో ఇచ్చిన ఆ మార్క్స్ని 5 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. మనం ఈ మార్క్స్ని చూసి ఆటోమేటిక్గా మనం ఈజీగా దీన్ని చూసి మన వద్ద ఉన్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఈజీగా నింపేయవచ్చు. అదేవిధంగా మనం ఈ FA1 టెస్ట్ అని మనం 20 మార్క్స్కి పెట్టాం కదా, అది ఈ హోలిస్టిక్లో 35 మార్క్స్కి మనం మార్చాలి. అది కూడా ఆటోమేటిక్గా మార్చేసింది. కాబట్టి వీటిని చూసేసి మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఈజీగా నింపేయవచ్చు. అదేవిధంగా ఇంకా మిగతాది FA3 FA4
ఈ SA1 SA2 ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే తర్వాత మనం మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇవి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం మన వద్ద ఉన్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో వాటిని నింపవసరంలా. ఇప్పుడు ఏవైతే ఆన్లైన్లో చూపిస్తుందో వాటిని మాత్రమే మనం నింపేస్తాము. ఇంకా మిగతావన్నీ ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అవి జనరేట్ చేస్తాయి. అప్పుడు వాటిని చూసి మరలా నెక్స్ట్ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రస్తుతం ఏవైతే ఆన్లైన్లో చూపిస్తుందో ఆ డేటాని ఇచ్చేసేసి మన వద్ద ఉన్న ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని ఈజీగా మనం ఈ విధంగా మనం ఫిల్ చేయవచ్చు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఈ CSC సైట్ లింక్ అనేది నా వెబ్సైట్ అయిన amravati teacher.com నుంచి మీరు ఈజీగా ఆ లింక్ని ఓపెన్ చేయవచ్చు.